మోడీ గారి మీద అన్ని పార్టీలు ఎందుకు ఇంత కక్ష కడుతున్నాయి? ఈ ప్రభుత్వం కూల్చివేయాలని ఎందుకు ప్రయత్నం చేస్తున్నాయి? ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే నేను ఈ విషయం మీ గురించి ఎందుకు చర్చిద్దాం అనుకున్నా అంటే కొద్దిగా ఇది కాంప్లికేటెడ్ సబ్జెక్టే, కానీ తెలుసుకోవాల్సిన బాధ్యత. ఎందుకంటే ఏది కూడా పెద్ద రాకెట్ సైన్సే కాదు. ఈ రోజున అందరూ ఐక్యూ పెరిగింది. లేకుంటే మొన్న నేను చూశాను, ఒక ఎలక్ట్రిక్ మన మెట్రో స్టేషన్లో ట్రైన్లో వెళ్తున్న ఇద్దరు ఆడవాళ్ళు, వయసు పడిన వాళ్ళే, 60 ఆ ప్రాంతంలో ఉంటారు. వాళ్ళు తెలిసి తెలియక ఇష్టం వచ్చినట్టు మోడీ ప్రభుత్వాన్ని కానీ మన ఇది ప్రపంచంలో మన దేశం 3వ స్థానానికి ఎదుగుతుందంట, అదంట ఇదంట అని చెప్పి కారు కూతులు కోస్తున్నారు. అలా కాకుండా ఉండాలంటే మనం ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాలి. ఇది చూస్తున్న మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళకి కానీ మీ ఫ్రెండ్స్ కానీ పంపిస్తూ ఉండండి, షేర్ చేయండి. దానివల్ల మీకు పోయేదేం లేదు. బట్ వన్ షుడ్ హ్యావ్ ది మినిమం ఎడ్యుకేషన్. వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా FCRA అంటే ఏంటి అనేది తెలియాలి. ఫారిన్ కరెన్సీ రెగ్యులేషన్ యాక్ట్. ఈ ఫారిన్ కరెన్సీ రెగ్యులేషన్ యాక్ట్ మోడీ ప్రభుత్వం తెచ్చింది కాదు. ఒక 5-6 సంవత్సరాలకి ఇది మన మోడీ ప్రభుత్వం అంటే సుమారు 2010 ఆ ప్రాంతంలోనే UPA ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ఉన్న ఆ సమయంలోనే వాళ్ళు FCRAని తీసుకొచ్చారు. బట్ అనేకమైన ఈ లొసుగులతో దానివల్ల అది ఎఫెక్టివ్గా పనిచేయాల. ఇప్పుడు ఏంటంటే దానికి ఉన్న కన్నాలన్నీ కూడా పూర్తి చేసి పకడ్బందీగా చేయాలి అనే ఒక ఉద్దేశంతో ప్రధానమంత్రి మోడీ గారు దీన్ని వస్తున్నారన్నమాట. అందుకోసం అని చెప్పి అన్ని దేశాలు, ప్రత్యేకంగా ఈ అమెరికా కానీ ఈ క్రిస్టియన్ దేశాలు అన్నీ కూడా ఒకటై, మన దేశంలో చర్చెస్ అన్నీ కూడా ఒకటై మోడీ మీద చాలా ఇది పెడుతున్నారు అన్నమాట, ప్రెషర్ పెడుతున్నారు. ఎందుకు అని అన్నా అనుకోండి. అంటే సపోజ్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. నిన్న మంటు వరకు ఒక అతను హిందువుగానే ఉంటాడు, గుడిలో పూజారిగా ఉంటాడు. ఎవడో వస్తాడు మెల్లిగా ఈ చెంతకు చేరతాడు. పంతులు గారు, మీరు ఎంతకాలం పూజారిగా ఉంటే మీరు ఏం సంపాదిస్తారండి, నేను మీకు మంచి ఉపాయం చెప్తాను అని చెప్పి అతను మెదడు డబ్బు తింటూనే ఉంటాడు. ఉండేటప్పటికి ఏదో ఒక రోజున తనకి అవసరం వస్తే అప్పు పైసా పుట్టదో, కూతురు పెళ్లి చేయాలో, పిల్లడికి చదువు చెప్పించాలో, ఏదో ఒక విషయంలో డబ్బులు లేక ఇబ్బంది పడుతూ ఉంటాడు. అలాంటి సమయంలో మనవాడు వచ్చేస్తే మళ్ళీ ఎంటర్ అయిపోతుంటాడు. అయిపోయి, సార్ మీకేం లేదు సార్, మీరు కనుక వచ్చేసారంటే నేను మీకు మంచి ఏర్పాటు చేస్తానని చెప్పి 50 లక్షలు వెంటనే అతని బ్యాంకులో ట్రాన్స్ఫర్ చేస్తాడు. చేసి ఈ పూజారి గారి చేత ఊర తిప్పి అతనికి సాక్ష్యాలు చెప్పిస్తాడు, నాకు నా నిజమైన దేవుడు ఈయనే తప్పించి ఇంకెవరు కాదని. అలా చేయటం మూలంగా ఏంటంటే చాలామంది అటు ఇటుగా ఉన్న హిందువులు, ఎందుకంటే సాధారణంగా ముస్లిమ్స్ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు శుక్రవారం అయితే మస్జీద్కి వెళ్తారు. అదే కనుక క్రిస్టియన్స్ అయితే చూడండి, ఆఖరి చదువు వచ్చినా రాకపోయినా సరే వాళ్ళు బైబిల్ పట్టుకొని చర్చికి వెళ్తారు. ఆ చర్చికి వెళ్ళటం మూలంగా వాళ్ళకి ఏమవుతుందంటే అక్కడ పాస్టర్ గారు ఆ బైబిల్లోని విషయాలు చెప్తూ ఉంటారు. మనమంతా కూడా క్రీస్తు రాజ్యం కోసం మనం పాటుపడాలి, ఈ ప్రపంచం మొత్తం కూడా క్రైస్తవులను చేయాలి, క్రీస్తు రాజ్యం రావాలి అని చెప్పి చాలా అంటే ఎమోషనల్గా చెప్తూ ఉంటారు. క్రీస్తు రాజ్యం అంటే ప్రేమరాజ్యం. ప్రేమరాజ్యం రావాలని చెప్పకుండా ఈయన క్రీస్తు రాజ్యం కావాలి అంటాడు. ఆ క్రీస్తు రాజ్యంలో దీంట్లో వీళ్ళు ఏం చేస్తారు పాపం, చాలామంది ఆ పాస్టర్ చెప్పిన దానికి మోటివేట్ అయిపోయి ఇష్టం వచ్చినట్టు ఎవరింట్లో ఉంటే ఎవరి దగ్గరికి వెళ్తే వాళ్ళకి, సపోజ్ ఇంట్లో ఒక అమ్మాయి పని అమ్మాయి ఉందనుకోండి, ఆ పని అమ్మాయి కూడా వెళ్ళిపోయి వాళ్ళ అమ్మగారితో తలకాయ నొప్పి వస్తుంది, అమ్మగారు తలకాయ నొప్పి వస్తుందా, మా పాస్టర్ గారి ప్రార్థన చేస్తారండి, మా పాస్టర్ గారికి మంచి వరాలు ఉన్నాయండి అంటుంది. ఓకే, ఇదంతా అలాగే అంటే వాళ్ళు అలా చేస్తూ ఉంటారు. అలా కన్వర్షన్ చేసినందుకు ఆ పనమ్మాయికి పాస్టర్ కొంత డబ్బులు ఇవ్వటం కానీ, లేకుంటే ఆమెకి కొద్దిగా స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వటం కానీ చేస్తూ ఉంటారు. కానీ ఈ పాస్టర్ ఏం చేస్తాడంటే ఇతనికి ఒక వ్యక్తిని మార్చినందుకు అతనికి కొన్ని లక్షల్లో ఇన్కమ్ వస్తుంది. మనం జాగ్రత్తగా గమనించామంటే మోడీ గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పటికి 14,440 ఈ FCRA అకౌంట్లు అవి ఎక్స్పైర్ అయిపోయాయి. సారీ
14,440 యాక్టివ్గా ఉన్నాయి ఎన్జిఓస్గా. ఎన్జిఓస్ అనేది నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. వీళ్ళ పని ఏంటంటే సేవ చేస్తారు ప్రజలకి. ప్రజలకి ఏ సేవ చేస్తారు? పాపం పేదవాళ్ళకి చదువు చెప్పిస్తా అంటారు. మరి ఎంతమంది చెప్పిస్తారో తెలియదు, కానీ ఒకటి అలా చెప్పిస్తే మాత్రం గ్యారంటీ చేస్తారు. అది ఫండ్ తెచ్చుకునేది ఎక్కువ, వాళ్ళు ఆ ఫండ్ని దుర్వినియోగం చేసేది ఇంకా ఎక్కువ. సపోజ్ మార్గదర్శన సంఘం చూసుకుంటే ఏమవుతుందంటే, ఒక అతను నేను ఇక్కడ ₹1 కోటి తీసుకొచ్చారు ఫారెన్ ఫండ్, నేను చర్చి కట్టిస్తానని. దాంట్లో 30 లక్షల రూపాయలు పెట్టి ఆయన చర్చి కట్టించాడు, బాగుంది. ఇంకొక 40 లక్షలు పెట్టి ఆయన ఇల్లు కట్టుకున్నాడు, బాగుంది. ఇల్లు ఎందుకైనా మరి పాస్టర్ గారికి ఆ మాత్రం లేకపోతే ఎలాగండి అన్నాడు. 70 లక్షలు ఇక్కడ అయిపోయా. ఆ తర్వాత 2 బెంజ్ కార్లు కొన్నాడు. ఒకటేమో పాస్టర్ గారికేమో ఒకటేమో పాస్టర్ గారికంట. అక్కడితో అయిపోయింది. ఇంకొద్దిగా డబ్బులు 5 లక్షలు 10 లక్షలు మిగిలితే అక్కడ డార్మెటరీ లాగా కొన్ని రూమ్స్ కట్టించేశాడు. ఎందుకంటే బయట నుంచి పాస్టర్లు వస్తారు కదండి, వాళ్ళు పడుకోవడానికి వారికి అని చెప్పాడు. అంటే వెరిసి ఏమవుతుందంటే ఒక 4-5 సంవత్సరాల పాటు అలా నడిపేసి ఆ తర్వాత ఏం చేస్తారంటే ఆ చర్చిని కూడా అమ్మేసి వీళ్ళు డబ్బులు తీసుకుని పారిపోతూ ఉంటారు చాలామంది. అలా చాలా కేసెస్ ఉన్నాయి. ఇప్పుడు మనకి యాక్టివ్గా ఉన్న 14,440 ఉన్నాయి కదా, దాంట్లో 15,200 అవి వాటి యొక్క FCRAవి వాళ్ళ పర్మిషన్స్ ఎక్స్పైర్ అయిపోయాయి, అంటే ఇంకా పనిచేయమాట. అంతేకాకుండా 22,496ని ప్రభుత్వం రద్దు చేసింది. కారణం ఏంటి అని చెప్పాను కదా, ₹1 కోటి తీసుకొచ్చి చర్చి కడతా అని చెప్పేసి కేవలం 40 లక్షలతోనో 30 లక్షలతోనో చర్చి కట్టేసి మిగతా అంతా తన సొంతానికి వాడుకున్నాడు. అలాగే రకరకాలుగా. ఇంకొంతమంది ఏం చేస్తారంటే ఈ డబ్బులన్నింటినీ కూడా అకౌంట్ ఒకటి రాస్తారు, ఇంకోటేమో మత మార్పిడికి ఉపయోగిస్తారు. వాళ్ళు నిజంగా హాస్పిటల్స్కి స్కూల్స్కి ఖర్చు పెడితే ఏ ప్రాబ్లం ఉండదు. వీళ్ళంతా కూడా దేనికోసం ప్రయత్నం చేస్తూ ఉంటారంటే ఎలాగైనా సరే ఈ యొక్క జనాలకి వాళ్ళు మతం మారటానికి ఫైనాన్షియల్గా వాళ్ళు బాగా సపోర్ట్ చేస్తూ ఉంటారు. దాన్ని అరికట్టాలి. ఇప్పుడు భారతదేశంలో మత స్వేచ్ఛ ఉంది, ఎవడు కాదండ్రు, ఎవడికి ఇష్టం వచ్చిన మతం వాడు తీసుకోవచ్చు. కానీ ఏదో ఒక ఆశ పెట్టి ఒక అతను బాగా ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉంటే అతని డబ్బులు ఇచ్చి అతను నువ్వు మతం మారితేనే నీకు మేము డబ్బులు ఇస్తామంటాం. లేకుంటే ఎవరిని పాపం జబ్బుతో ఉన్న మనిషికి మేము ప్రార్థన చేస్తే తగ్గిపోతుందని చెప్పేసి వాళ్ళకి నమ్మకాన్ని కలగజేసి. ఎందుకంటే పాపం ఈ మన వరదల్లో కొట్టుకుపోయే వ్యక్తికి ఒక గడ్డి కనిపించినా సరే దాన్ని పట్టుకొని బతకాలి అని కోరుకుంటుంది. అలాగే అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలాగ ప్రేయర్స్ చేస్తూ ఉంటారన్నమాట. అలాగ చేసిన వాళ్ళకి ఈ యొక్క పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు సరే, వాళ్ళకి డబ్బులు ఇస్తారు. ఇది మత మార్పిడికి డబ్బు ఇచ్చే దాన్ని బట్టి ఎవరి మటుకు వాళ్ళు సొంతంగా మాత్రం పెద్ద సమస్య లేదు. దే హ్యావ్ ది చాయిస్. నాకు ఇష్టం. కొంతమంది ఉంటారు వాళ్ళ పిల్లలు చిన్నప్పటి నుంచి క్రిస్టియన్ స్కూల్లో చదవటం వల్ల చిన్న ప్రేయర్ చేసుకోవటం అవన్నీ మెల్లిగా అలవాటు పడతారు. అలాంటి వాళ్ళు పెద్ద అయిన తర్వాత వాళ్ళ మటుకు వాళ్ళు కన్వర్ట్ అయితే పర్వాలేదు. కానీ ఏదో ఒక ఆశతోనూ రేపొద్దున ఒక అమ్మాయిని ప్రేమిస్తే, క్రిస్టియన్ అమ్మాయిని ప్రేమిస్తే ఆ అమ్మాయి కోసం అని చెప్పి ఇతను మతం మారటం ఇవన్నీ ఉన్నాయి సార్. వీటన్నిటిని అరికట్టాల ఉద్దేశంతోనే వాటిలో ఉన్న లొసుగులు మొత్తాన్ని కూడా మోడీ గారు వాటి సీల్ వేసాడు. దాంతో ఏమవుతున్నదంటే ఇక్కడ ఉన్న పాస్టర్లకి ఇప్పటికే చూశారు కదా 15,220 అవి ఎక్స్పైర్ అయిపోయాయి. మళ్ళీ మాకు రెన్యూల్ చేయమంటలేదు, ఎందుకంటే ఆ డబ్బు తీసుకుని పారిపోయారు జనాలు రకరకాల ప్రదేశాలకి. ఇంకా 22,496 ఎన్జిఓస్ రద్దయిపోయాయి. వాళ్ళు ఒకదానికని చెప్పి ఇంకో దానికి తీసుకెళ్ళటం, డబ్బులు ఖర్చు పెట్టకుండా ఉండటం, అలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయటం వల్ల ప్రభుత్వమే చేసేసింది. కేవలం ఇప్పుడు యాక్టివ్గా ఉన్నవి ఎంత? 14,440 ఈ FCRA ఎన్జిఓస్. అంటే ఎవరైనా సరే ఒక ట్రస్ట్ పెట్టుకోవచ్చు, ఎవరు కాదండు, మేము హెల్ప్ చేస్తామండి అని. కానీ ఫారిన్ ఫండ్స్ తెచ్చుకొస్తున్నారు సరే, అక్కడే సమస్య వస్తుంది. ఈ రోజున నాగాల్యాండ్ తీసుకోండి, నాగాల్యాండ్ మొత్తాన్ని కూడా క్రీస్తు రాజ్యంగా చేసేసారు. వాళ్ళు కదా పెద్ద గ్రేట్, అక్కడంతా క్రిస్టియన్స్ అయిపోయారండి, మా క్రీస్తు రాజ్యం వచ్చేసింది అంటారు పాప క్రిస్టియన్స్ అంతా కూడా. కానీ
దాని వెనక ఉన్న రహస్యం వాళ్ళు తెలియట్లా. ఆ యొక్క క్రీస్తు రాజ్యాన్ని అమెరికా రాజ్యంగా మార్చుకుందామని చెప్పేసి ఆ అమెరికా ప్రభుత్వం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. నాగాల్యాండ్ని విడగొట్టేసి, నాగాల్యాండ్ మిజోరాంని విడగొట్టేసి అక్కడ ఒక క్రిస్టియన్ దేశంగా ఏర్పాటు చేసుకుంటే ఆసియాలో వాళ్ళకి ఒక మంచి ఆధిపత్యం వస్తుంది అన్న ఒక ఆశతో వాళ్ళు ఇవన్నీ చేస్తున్నారు. ఇలాంటి ఇంటర్నేషనల్ ఈవెంట్స్ అన్నీ కూడా పాపం కామన్ మ్యాన్ తెలియవు. చాలామంది పాపం ఈవెన్ ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పటికి దేవుడు వేరు, ఈ యొక్క జ్ఞానం వేరు అని వాళ్ళు ఆ రకంగా ఆలోచించనమాట. ఎప్పుడైనా సరే భారతదేశంలో పుట్టిన ఎవరు ఏ మతానికి చెందిన వాళ్ళైనా సరే వాళ్ళకి నేషన్ ఫస్ట్, ముందు దేశం, తర్వాత దేవుడు, తర్వాత ఫ్యామిలీ అనే దీంట్లోకి వెళ్ళాలి. కానీ చర్చెస్లో కానీ లేకుంటే ఈ యొక్క వీటిలో కానీ ఫస్ట్ అవర్ రిలీజియన్ అని చెప్తారు, బోధిస్తారన్నమాట. అందుకనే కదా ఇప్పుడు మరి ఇందిరాగాంధీ చంపేశారంటే ఆ పాపం ఆ ఇద్దరు సిక్కులు వాళ్ళు ఫస్ట్ రిలీజన్ అని నమ్మటం మూలంగా ఏ యొక్క వ్యక్తి అయితే తన మీద ఇందిరాగాంధీ ముందే వచ్చి ఇతను చంపుతారు వీళ్ళని తెలిసినా సరే దానివల్ల సిక్కుల యొక్క నమ్మకాన్ని కోల్పోతానని చెప్పేసి ఆవిడ త్యాగం చేసింది. కానీ వాళ్ళిద్దరు కూడా దేశం కన్నా కూడా, ప్రధాని కన్నా కూడా వాళ్ళ మతమే గొప్పది అని భావించడం వల్ల వాళ్ళు బ్రెయిన్ వాష్ చేయటం మూలంగా వాళ్ళు అలాగ హత్య చేయగలిగారు. ఇలాగ బ్రెయిన్ వాష్ చేయబట్టం అనేది చర్చెస్లో కానీ లేకుంటే ఈ యొక్క మసీదులో కానీ జరుగుతూ ఉంటుంది. మరి అలాంటి చోట జరిగేటప్పుడు ఎందుకు జరుగుతుంది? డబ్బుల కోసం. చాలామంది మంచి అంటే డబ్బులు తీసుకోకుండా పనిచేసే చర్చెస్ ఉన్నాయి, కాదంట్లా. అది హార్డ్లీ 10% ఉంటే ఉండొచ్చు. మిగతా 90% డబ్బుల కోసమే, వాళ్ళు 90% డబ్బుల కోసమే చేస్తున్నారు. కాబట్టి ఈ ఎఫ్సిఆర్ఏ కనుక మనం స్ట్రిక్ట్గా పెట్టామంటే ఈ చెత్తా చెదారం పోతారు. నిజమైన భక్తులు ఎవరు ఉంటే వాళ్ళు ఆ క్రిస్టియన్స్ మాత్రమే ఉంటారు. ఆ క్రిస్టియన్స్ ఎలా ఉంటారండి అంటే చెప్పనా, వాళ్ళు క్రీస్తు ప్రేమను బోధిస్తారు, వారి క్రీస్తు యొక్క సపర్యలు ప్రజలు చేస్తారు, వాళ్ళు క్రీస్తు యొక్క సందేశాలను ప్రజలు చెప్తూ నిన్ను వల్లే నీ పొరుగువాడిని ప్రేమించవయ్యా అని చెప్తూ ఉంటారు. అంతేకాకుండా నీ పక్కన ఉన్నవాడిని నువ్వు ప్రేమించలేకపోతే ఎక్కడ ఉన్న దేవుడు నువ్వు ఎలా ప్రేమిస్తావయ్యా అని విషయాలు బోధిస్తాడు. ఇవి ఎంత బాగుంటే అలాంటి వాళ్ళు బోధిస్తూ ఉంటే ఫాదర్లు. కానీ వీళ్ళు ఈ పాప సర్వపరిత్యాగం చేసిన ఈ ఫాదర్ల చేతే డబ్బు కోసం కక్కుతిపోయేటట్టు చేసే ఈ వ్యవస్థ చూస్తే అమెరికా వ్యవస్థ, దాన్ని చెడగొట్టాలి, దాన్ని పడగొట్టాలి. లేకుంటే దానివల్ల ఏమవుతుందంటే మన దేశాన్ని ముక్కలు ముక్కలుగా చేసేసి ఆ యొక్క అమెరికా యొక్క దాన్ని ఏమంటారు, వారి యొక్క తొత్తులుగా ఇక్కడ దేశాన్ని విభజించాలి అనే అమెరికా ప్రయత్నాలని గండి కొట్టాలి అనే ఉద్దేశంతోనే ఈ యొక్క రూల్ తీసుకొచ్చారు. కాబట్టి దీనికి ఏం భయపడకండి. నిజమైన భక్తులు ఎవరున్నా సరే, నిజమైన క్రిస్టియన్స్ ఎవరున్నా సరే, దేర్ ఇస్ నో హార్మ్. భారతదేశంలో అన్ని మతాలకి మనం స్వాగతం పలుకుతాం. మీరు ఉండండి, కానీ గుర్తుపెట్టుకోండి, నేషన్ ఫస్ట్, రిలీజియన్ నెక్స్ట్, థర్డ్ ప్రియారిటీ ఈజ్ ఫ్యామిలీ. అంతే. అలా కాకుండా మనీ ఈజ్ ఫస్ట్, రిలీజియన్ ఈజ్ ఫస్ట్ అనే కాన్సెప్ట్లో వెళ్తే మాత్రం హిందూ దేశంలో ఈ రోజున తిరగబడిన హిందూ సమాజం మిమ్మల్ని ఎప్పుడూ యాక్సెప్ట్ చేయదు. అలాంటి ప్రభుత్వం అస్సలు మీకు యాక్సెప్ట్ చేయదు. మరి చక్కగా ఉండాలంటే కలిసిపోండి, కలిసి ఉందాం. మిమ్మల్ని మేము ఎప్పుడు కూడా మేము వ్యతిరేకంగా చూడలేదు. మీరు మాలో పాలు భాగస్తులని నమ్ముతున్నాము. మీరు మేము ఒకటే. ఆ యొక్క పక్వాన్ని ఏదో రకంగా కన్విన్స్ చేసేసి వాడిని కన్ఫ్యూజ్ చేసేసి మన మతంలో మార్చుకొని ఇక్కడ ఈ ఆంధ్రప్రదేశ్లో కూడా క్రీస్తు రాజ్యం చేసి అమెరికాకి ఇచ్చేద్దాము, అమ్మేద్దాము అనుకునే పరిస్థితి మాత్రం తీసుకురాకండి. సీయూ మీ అండ్ రామ్జీ, సీనియర్ జర్నలిస్ట్, గుడిగంట టీవీ9. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మానకండి. ఇది నేను మీకు విన్నపం చేస్తున్నాను. ఎవరైతే చూస్తున్నారో మీరు దీన్ని పంపండి, దీన్ని కనీసం డిస్కస్ చేయండి. ఈ రూల్స్ ఏంటి అనేది, ఎఫ్సిఆర్ఏ అంటే ఏంటి, దానివల్ల ఎందుకు చేస్తున్నారు ప్రభుత్వం, ఈ ఫండ్స్ రావటం వల్ల మనకి నష్టం ఏంటి. చాలామంది అంటూ ఉంటారు ఇది రావటం వల్ల మనకే మంచిది కదండి అని. మంచిదే, కానీ దేశాన్ని ముక్కలు తెక్కలు చేసేసి అమెరికాలో వచ్చి మనల్ని వెళ్తూ ఉంటాడు మళ్ళీ. అందుకోసమే మేము ఇంకా పాటుపడుతున్నాము. ఎందుకంటే అందరికీ ముస్లిమ్స్కి ఎన్నో దేశాలు ఉన్నాయి, క్రిస్టియన్స్కి ఎన్నో దేశాలు ఉన్నాయి, కానీ హిందువులకి ఒకే ఒక దేశం ఉంది, అదే భారతదేశం. మరి దాన్ని కోల్పోతే మనకి ఎక్కడికి వెళ్తాం? ఆలోచించండి.